నమస్తే, నేను మీ సూర్యారావు. ఈ వీడియోలో మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులకు భారతరత్న ఎందుకు ఇవ్వాలంటే అనే దాని మీద ప్రముఖ సామాజిక విశ్లేషకులు ప్రొఫెసర్ కంచైలే గారు ఒక ప్రకటన విడుదల చేసినారు. ఆ ప్రకటనకు సంబంధించిన సారాంశాన్ని మీ ముందుకు. ఏప్రిల్ 11న మహాత్మా పూలే జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ పూలే దంపతులకు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్తో ఘన నివాళులు అర్పిద్దాం. మహారాష్ట్ర అసెంబ్లీ మార్చి 22న పూలే దంపతులు మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలేలకు భారతరత్న ఇవ్వాలని అన్ని పార్టీల అంగీకారంతో ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ గౌరవానికి పూలే దంపతులు తప్ప భారతదేశ చరిత్రలో మరో జంట దొరకదు. అసలు ప్రపంచంలోనే 2 శరీరాలు ఒకే మనసుతో జీవితాంతం మానవ మార్పునకు కృషి చేసిన జంట మరొకటి లేదు. అది ఒక పూలే జంట మాత్రమే. కేంద్రం వారికి భారతరత్న ఇచ్చి వారి పట్ల తమ గౌరవాన్ని చాటుకోవాలి. మహాత్మా పూలే 1827 ఏప్రిల్ 11న పుడితే 1831 జనవరి 3వ తేదీన సావిత్రిబాయి పుట్టింది. వారు జీవించి ఉన్న కాలానికి కాస్త అటు ఇటు ఈ దేశంలో సంఘ సంస్కర్తలు ఎదిగారు. వారిలో కొంతమంది స్త్రీల జీవితాలను మార్చాలని ప్రయత్నించారు. ఉదాహరణకు మహారాష్ట్రలోని గోవింద రనడే, బెంగాల్లో ఈశ్వరచంద్ర విద్యాసాగర్, ఆంధ్రాలో కందుకూరి వీరేశలింగం పంతులు వంటి వారిని తీసుకుందాం. వీరంతా బ్రాహ్మణ కులంలో పుట్టారు. బ్రాహ్మణ కుటుంబాల్లోని ఆడపిల్లలకు విద్య నేర్పించాలని, వితంతు వివాహాలు చేయించాలని మాట్లాడారు, రాశారు. కానీ వారి భార్యల స్థితి తమ కుటుంబాల్లోనే ఎలా ఉండేదో మనకు తెలియదు. వారి గొప్పతనం గురించి ఎన్నో రచనలు వచ్చాయి. స్కూలు పాఠాల్లో సంఘ సంస్కర్తగా వారి గురించే పాఠాలు చెప్పేవారు. వారు అంటరానితనం గురించి, శూద్ర దళిత స్త్రీల గురించి మాట్లాడిన దాఖలా లేవు. కానీ పూలే గురించి ఏ పాఠ్య పుస్తకాల్లో చెప్పేవారు కాదు. వారి గురించి తెలిసిన అగ్రకుల ఉపాధ్యాయులు వారి గురించి చెడుగా చెప్పేవారు. బెంగాల్లో కొద్దిపాటిగా ఉన్న భద్రలో స్త్రీల సంస్కరణ కోసం కృషి చేసిన ఈశ్వర్ చంద్ర గురించి నేను స్కూల్లో ఉండగానే చదివాను. కందుకూరు గురించి సరే. కానీ పూలే గురించి నాకు తెలిసింది 1986-87 ప్రాంతంలో. ఆయన గురించి కాస్త వివరంగా చదవడానికి ఒక పుస్తకం కూడా లేదు. వెతగ్గా కోటి ఫుట్పాత్ పాత పుస్తకాల్లో ధనుంజయ్కి ఆయన మీద రాసిన బయోగ్రఫీ దొరికింది. అది చదివాక నా తల తిరిగిపోయింది. అందులో సావిత్రిబాయి గురించి కొద్దిగానే ఉంది. ఇంత గొప్ప సాంఘిక సంస్కరణకు పాటుపడిన జంటను ఈ దేశ మేధావులు ఎందుకు పక్కకు పెట్టారు? కులం పట్ల ఇప్పుడు ఒక ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వం, అది ఒక బ్రాహ్మణ ముఖ్యమంత్రి నేతృత్వంలో ఆ జంటకు భారతరత్న ఇవ్వాలని రిజల్యూషన్ ఎందుకు పాస్ చేసింది? ఈ జంట అనుయాయుడైన అంబేద్కర్ వాళ్ళు ప్రారంభించిన శూద్ర దళిత విద్య పోరాటం జ్యోతిబా పూలే సావిత్రిబాయి నుండి ఎదిగి ఒక రాజ్యాంగం రాశారు. దానివల్ల శూద్రులకు దళితులకు ఓటు హక్కు వచ్చింది కనుక వారి సంఖ్యాబలం, వారి ఆత్మగౌరవ చైతన్యం ఆర్ఎస్ఎస్ ప్రభుత్వాన్ని ఈ స్థితికి నెట్టింది. శూద్రుడైన శివాజీని దేశం ముందుకు పెట్టింది పూలే, ఆర్ఎస్ఎస్ మాత్రం కాదు. అగ్రకుల కమ్యూనిస్టు, ముఖ్యంగా బెంగాలీ కమ్యూనిస్టులు, దేశంలోని ఉదారవాదులు ఊహించని పరిణామం ఇది. బెంగాల్ మేధావులు ఈశ్వరచంద్ర విద్యాసాగర్, రాజారాం మోహన్ రాయ్, రవీంద్రనాథ్ ఠాగూర్లను దేశం మొత్తం విద్యారంగంలోకి చొప్పించారు. కానీ మహాత్మా పూలేను, సావిత్రిని, అంబేద్కర్ను తమ రాష్ట్ర పరిధిలోనికి రానివ్వలేదు. మండల్ కమిషన్ పోరాట చరిత్రను కూడా వాళ్ళు గుర్తించలేదు. ఈ సంవత్సరం పూలే దంపతులకు భారతరత్న వస్తే శూద్ర దళిత ఆదివాసీ స్త్రీల చరిత్ర మార్చే చర్చ ఏ రాష్ట్రము పక్కకు పెట్టలేనంత ఎదుగుతుంది. పూలే జంట కేవలం భారతదేశానికే కాదు, మొత్తం భూప్రపంచానికి ఏం పాఠం నేర్పారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ భూమి మీద పెద్ద మతాలను స్థాపించిన బుద్ధుడు, జీసస్, మహమ్మద్ లాంటి వారు నడిచారు. అందులో బుద్ధుడు, మహమ్మద్ పెళ్లిళ్ళు చేసుకున్నారు. జీసస్ శిలుబ వేసి చంపబడ్డారు. కానీ ఎవరు ఊహించిన రీతిలో జ్యోతిరావు పూలే సావిత్రి అని పెళ్లి చేసుకొని పెళ్లి అర్థాన్నే మార్చారు. అందుకు ధీటుగా ఆమె భార్య అనే పర్థాన్ని మార్చారు. వాళ్ళు 19వ శతాబ్దంలో ఎటువంటి భార్యాభర్తలుగా ఈ భూమి మీద నడిచారో కొన్ని ఉదాహరణలతో చూద్దాం. సావిత్రిబాయికి 9వ ఏట, పూలేకు 13వ ఏట పెళ్లి అయింది. అది బాల్య వివాహమే. అయితే పూలే ఏం చేశారు? ఆమెతో పడక గదిలో భర్తగా జీవించలేదు. ఆమెకు టీచర్ అయి అక్కడ చదువు చెప్పారు. అంత గొప్ప పని చేస్తే పూనా పండితులు తిలక్ నేతృత్వంలో ఆయన తండ్రిని బెదిరించి బట్టలు బయట పడేయించి ఇంటి నుంచి తరిమేయించారు. ఆ యువ దంపతులు దళితవాడలో మకాం పెట్టి అక్కడే ఒక దళిత మిత్రుడి ఇంట్లో ఆడవాళ్లకు స్కూల్ పెట్టారు. కొద్ది రోజుల్లోనే తన దగ్గర పాఠాలు నేర్చుకున్న సావిత్రిని ఒక టీచర్ని చేశారు పూలే. అంతేగాక కుటుంబాల నుండి బయటికి నెట్టబడ్డ వితంతువుల కోసం ఒక నివాస కేంద్రాన్ని ప్రారంభించారు. ఒక బ్రాహ్మణ వితంతు కొడుకు యశ్వంతరావుని పెంచుకున్నారు. అంతకుముందు వాళ్ళిద్దరూ 30 ఏళ్ల వయసులో ఉండగా సావిత్రి తండ్రి ఖండోజీ పాటిల్ వచ్చి పూలేతో, నేను సావిత్రిని ఒప్పించాను, మీకు పిల్లలు కావాలి కనుక మరో పెళ్లి చేసుకో అని కోరాడు. దానికి పూలే, లోపం సావిత్రిలో లేదు, నాలో ఉంది, ఆమెకు మరో పెళ్లి చేద్దాం, ముగ్గురం కలిసి పిల్లల్ని పెంచుతాం అని బదులు చెప్పారు. ఇటువంటి భర్త ప్రపంచంలో ఎక్కడైనా ఉంటాడా? పూలే 1890లో పక్షవాతంతో చనిపోయారు.
ఆయన బంధువులు సాదుకున్న కొడుకు తలగోరు పెట్టడానికి వీల్లేదని గొడవ చేశారు. పూలే బంధువులలో ఒక పురుషుడు తలగోరు పెడతానని వాదించాడు. సావిత్రి వారిని ధిక్కరించి నేనే నా భర్తకు తలగోరు పెడతానని చెప్పి ఆ కార్యం నిర్వర్తించారు. ఈ పని చేసిన మొదటి భారతీయ స్త్రీ ఆమె. 1898లో బాబాని ప్లేగు వ్యాపించిన సమయంలో సావిత్రిబాయి, డాక్టర్ యశ్వంతరావు ప్రజలకు వైద్యం చేస్తూ అదే రోగానికి బలై చనిపోయారు. ఈ జంటను మహారాష్ట్ర అగ్రకుల మేధావులు చాలా కాలం వెలుగులోకి రానివ్వలేదు. ఇప్పుడు RSS ప్రభుత్వం వారికి భారతరత్నను ప్రతిపాదించింది. ఇది కాంగ్రెస్ కు మరో సవాలు కానుంది. శూద్ర బీసీలను ఆకట్టుకోవడంలో ఇది RSS కు పెద్ద ఆయుధం అవుతుంది. అంబేద్కర్ కు భారతరత్న VP సింగ్ ప్రభుత్వం ఇచ్చిన RSS బీజేపీలు దాన్ని తమ ఖాతాలో వేసుకున్నాయి. కాంగ్రెస్ ను కుటుంబ పార్టీ అని పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. ఇప్పుడు పూలేకు భారతరత్న తమ ప్రభుత్వం స్వయంగా ఇచ్చిందని పెద్ద ప్రచారం ప్రారంభిస్తాయి. ఈ స్థితిలో తెలంగాణ, కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు పూలేలను ధీటుగా ఓన్ చేసుకోకపోతే జాతీయ స్థాయిలో ఆ పార్టీకి చాలా పెద్ద సమస్య అవుతుంది. కనీసం ఈ రెండు ప్రభుత్వాల వాళ్ళు అటువంటి తీర్మానాలే అసెంబ్లీలలో పాస్ చేసి కేంద్రానికి పంపడం, పూలేలకు శూద్ర బీసీ జీవితాలను ప్రతిబింబించే మ్యూజియంలను కట్టించడం చేయాలి. ఈ రాష్ట్రాల్లో అగ్రకులాలు తమ చదువులకు పునాదులు వేసిన జంటగా పూలేలను చూడడం లేదు. వారి నుండి ఒక్క మేధావి కూడా వారి గురించి రాయడం, మాట్లాడడం, చేయడం మనకు కనిపించదు. వారిని గుర్తించి గౌరవించడం అన్ని కులాల ఆత్మగౌరవానికి నిదర్శనం. జోహార్ మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే, జై పూలే, జై భీమ్, జై మండల్ అంటూ ప్రొఫెసర్ కంచైలే గారు రాసినటువంటి సోషల్ మీడియాకి ఇచ్చినటువంటి ప్రకటనలో సారాంశం ఇది. థ్యాంక్ యూ.